నిరూపిస్తూ చెప్పా. ఎవడైనా సెక్యులరిజం అన్నాడా చెప్పు తీసి కొడతా, నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. రెండు ఆఫర్లు అబద్ధం. ఇట్స్ బిగ్ లై, ఇట్స్ ఎ థ్రెట్ ఫర్ కంట్రీ. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది, పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? అన్ని మతాలు సమానం అయితే లకోస్. ఇప్పుడు కూడా ఎవడైనా అన్ని మతాలు సమానం సెక్యులరిజం అంటే రండిరా, నాది ఖర్చు మసీదులో చర్చిలో హోమం పెట్టించాలి, నాది ఖర్చు. నువ్వు అన్నావుగా. కాబట్టి హిందూ ఏ దేశానికి వెళ్ళి కొత్త దేశాన్ని పుట్టించలేదు, హిందూ ఏ దేశంలో పాత బస్తీలు పుట్టించలేదు, హిందూ ఎక్కడ నా సాంప్రదాయం ప్రకారం ఇక్కడ చట్టాలు ఉండాలని ర్యాలీలు చేయలేదు, మోలీలు చేయలేదు. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే హిందువుల్లా ఉండాలి. మీరు ఖచ్చితంగా బాగుంటారు. తినేసా అయిపోయిన వాళ్ళు మీరు తింటే కాదు, మీరు గురుగారు ప్రసాద్ అయిపోయింది. గురువుగారు మాటలు వింటుంటే అటుపక్క మైండ్ ప్రసంగంలో పడి ప్రసాదం వదిలేశారు. తిన్నవాళ్ళు ఉండండి, తినని వాళ్ళు వెళ్ళండి. నన్ను నేను ఇంకా 3 రోజులు ఉంటాను. మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఇంటికి వెళ్ళాక, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చేయని వాళ్ళు వెళ్ళిపోండి, తిన్నవాళ్ళేగా అందరూ. సోమవారం ప్రసంగం వినండి, భోజనం చేయని వాళ్ళు మాత్రం అర్జెంట్గా వెళ్ళండి, క్లోజ్ చేస్తున్నారు. అది గురుగారు కానీ రోజు ఒక బస్సులో ఉంటున్నారు.